సార్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం మనం గ్రాఫ్ చూస్తే కూడా పోలీస్ స్టేషన్స్లో డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మన సమాజంలో భారతదేశం మొత్తం ఎక్కువ కన్సర్న్ ఉన్న ఇష్యూ ఏంటంటే, ఒకటి పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారా లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు జీవితకాలం అంతా కొనసాగుతారా లేదా అనే ఆందోళనే ప్రతి కుటుంబాన్ని, పెళ్లి చేసుకునే యువకుల్ని, అలాగే సమాజాన్ని కూడా కలిసివేస్తుంది. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని అంటే, మనం చదువుకునే యూనివర్సిటీ లెవెల్లో కానివ్వండి, లేదు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానివ్వండి, ఎక్కడ కూడా యువకులకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి, ఎంపతి గురించి కానివ్వండి, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలంటే ఎలాంటి స్కిల్ సెట్, ఎలాంటి నైపుణ్యాలు ఉంటే వాళ్ళు జీవితకాలం నడిచి కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాల గురించి మనం ఎక్కడ కూడా చర్చ జరగటం లేదు. ప్లస్ మనం పిల్లలకి కూడా ఎక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం లేదు. భార్యాభర్తలు అంటే ఎట్లా ఉండాలి, కుటుంబాన్ని మనం ఎట్లా కలిసి నడిపించుకోవాలి, ఏ ఛాలెంజెస్ మన కుటుంబంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం పిల్లలకు వాటి గురించి అవేర్నెస్ కూడా ఇవ్వటం లేదు. సరికదా మనం పిల్లల్ని పొద్దు నుంచి రాత్రి వరకు మనం కళాశాలలో, స్కూళ్ళలోనే వాళ్ళను పెట్టడం వలన వాళ్ళకు మార్కులు, ఉద్యోగాలు, డబ్బులు వీటికి సంబంధించిన ఆలోచన తప్ప కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన ఇంటర్పర్సనల్ స్కిల్కి సంబంధించి ఎలాంటి ట్రైనింగ్ లేకపోవడం మూలానే వాళ్ళందరూ చిన్న చిన్న విషయాలు వచ్చినా సరే ఓరుకోరు పోట్లాడుకోవడం, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి మనకు వస్తుంది. దీన్ని మార్చాలి అని అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం ఫినిషింగ్ స్కూల్ అంటే యూనివర్సిటీ స్థాయి, గ్రాడ్యుయేషన్ స్థాయి అయిపోతున్నప్పుడు మనం తప్పకుండా ఒక 6 నెలల పాటు కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి, మనం ఎట్లా జీవిస్తే బాగుంటుందో వాటికి సంబంధించిన నైపుణ్యాలను మనం పిల్లలకి నేర్పిస్తే తప్పకుండా ఈ డివోర్స్ కేసెస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ కానివ్వండి తప్పకుండా తగ్గి బాగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.